అందరికీ నమస్తే అండి. సో లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సో లైక్ చేయండి, ఇన్ఫర్మేషన్ వీడియో అనేది ఎక్కువ మందికి షేర్ అవుతుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దాదాపుగా ఓడిపోయి 2 సంవత్సరాలు అవుతుంది. 11 సీట్లు వచ్చినప్పుడు అందరూ కూడా హేళన చేయడం జరిగింది. ఇక ఈ పార్టీ పని అయిపోయింది, ఇంక ఈ పార్టీని అధపాతాళానికి తొక్కేస్తామని చెప్పేసి ఎంతోమంది మాట్లాడడం జరిగింది. సో ఈరోజు నిజంగా సీన్ కట్ చేస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలమేంటి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల బలమేంటి, కార్యకర్తల బలమేంటి అనేది ఏదైతే మొన్న 12వ తారీఖున వెన్నుపోటు దినోత్సవంగా మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు నియోజకవర్గంలో ఉన్నటువంటి కోఆర్డినేటర్ల ఆధ్వర్యంలో బహిరంగ ర్యాలీని చేయడం జరిగింది. సో నిజంగా దాదాపుగా అన్ని నియోజకవర్గాల్లో ఒక 120 నియోజకవర్గాల్లో బలంగా ప్రజలు, కార్యకర్తలు, అభిమానులు అందరూ కూడా జనాలు బలంగా పాల్గొనడం జరిగింది. ఎందుకంటే ఇక్కడ ఏదైతే వెన్నుపోటు దినోత్సవం ర్యాలీ సందర్భంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో పూర్తి నమ్మకం వచ్చింది. అలాగే కార్యకర్తలు కూడా చాలా కాన్ఫిడెన్స్ పెరిగిందనేసి మనం చెప్పుకోవచ్చు. ఎందుకు ఇవన్నీ కూడా చేయడం జరిగిందంటే జగన్మోహన్ రెడ్డి గారు ఒక పిలుపిస్తూ ఉంటే దానికి శిరస్సు వంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు అందరూ కూడా పాటిస్తూ ఉన్నారు. సో ఈరోజు నిజంగా కార్యకర్తల్లో జోష్ రావడానికి కారణం ఇదంతా కూడా ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారి మీద చేసినటువంటి ఒక తప్పుడు ప్రచారాలు అన్నీ కూడా ఉన్నాయి. తిరుపతి లడ్డూ విషయం కానివ్వండి, అలాగే ఇప్పుడు ట్రెండింగ్లో ఉన్నటువంటి మెగా డిఎస్సి ఏదైతే ఉందో దాని మీద జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టడం, ఇవన్నీ కూడా జరిగాయి. దాని మీద విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు, అలాగే మన రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా దాని మీద ఏమీ మాట్లాడలేకుండా దాన్ని సైలెంట్గా ఉంచడం, ఇదంతా కూడా జరుగుతోంది. సో ఏదైతే అమరావతిని జగన్మోహన్ రెడ్డి గారు నాశనం చేశారని చెప్పేసి అనేక సార్లు ప్రెస్ ముందుకు వచ్చి మాట్లాడి మీడియా ఛానల్స్కి ఇంటర్వ్యూలు ఇచ్చి మాట్లాడినటువంటి వ్యక్తులందరూ కూడా ఈరోజు అదే అమరావతికి సంబంధించినటువంటి రైతులు మేము ఫస్ట్ విడత భూములు ఇచ్చాం, మాకు న్యాయం చేయలేదు, ఇప్పుడు రెండో విడత భూములు అడుగుతూ ఉన్నారని చెప్పేసి వాళ్ళు తిరుగుబాటు చేయటం, వాళ్ళే వచ్చి జగన్మోహన్ రెడ్డి గారిని కలవడం, జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళకి భరోసా ఇవ్వడం, ఇదంతా కూడా జరిగింది. అంటే ఏంటంటే ఇప్పుడున్నటువంటి అమరావతిలో సిచ్యువేషన్ ఏంటంటే అక్కడ ఉన్నటువంటి స్థానికంగా ఉన్నటువంటి రైతులే ఇక్కడ అమరావతి ఎప్పుడు పూర్తవుతుంది, మా భూములు తీసుకుంటేనే ఫస్ట్ పెడుతున్నానే వాళ్ళకే న్యాయం చేయలేదు, మళ్ళీ మన భూములు ఇస్తే మనకే న్యాయం చేస్తుంది ప్రభుత్వం అని చెప్పేసి వాళ్ళు కూడా ఒక క్వశ్చన్ రేజ్ చేయడం జరిగింది. అయితే ఈ 2 ఏళ్ల పాటు చేసినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరాటాలు ఇవన్నీ కూడా దాదాపుగా ఏ పార్టీ అయినా సరే ఓడిపోతే 2 ఏళ్ల పాటు చాలా సైలెంట్గా ఉంటుంది. కానీ మొట్టమొదటి నుంచి జగన్మోహన్ రెడ్డి గారు ఆయన పార్టీని పైకి తీసుకొచ్చిన విధానం అనేది నిజంగా హ్యాట్స్ ఆఫ్ టు జగన్మోహన్ రెడ్డి గారు. ఎందుకంటే గతంలో 2019లో టీడీపీ పార్టీ ఓడిపోయినప్పుడు 2 ఏళ్ల పాటు ఎక్కడా కూడా ఎటువంటి కార్యక్రమాలు అనేది లేదు. కార్యకర్తలు ఎవరి పనులు చేసుకునేవారు. అయితే 2 ఏళ్ళు దాటిన దగ్గర నుంచి ప్రెస్ మీట్లు పెట్టడం, విమర్శలు చేయటం, ఇదంతా కూడా చేయడం జరిగింది. ఎప్పుడైతే యువగలం పాదయాత్రతో నారా లోకేష్ గారు ఒక పాదయాత్ర మొదలెట్టారో అప్పుడే ఆ పార్టీ అనేది పుంజుకోవడం జరిగింది. 2.5-3.5 ఏళ్ల తర్వాత దాకా పాదయాత్ర మొదలుపెట్టడం జరిగింది. సో అలాంటిది నిజంగా ఈరోజు గ్రౌండ్ లెవెల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలాన్ని చూసుకుంటే 2 సంవత్సరాల్లోనే ఇంతమంది ప్రజలు, ఇంతమంది కార్యకర్తలు ఈ ప్రభుత్వం మీద తిరుగుబాటుతో రోడ్డు ఎక్కారా అనేసి ఆ ప్రజలను చూస్తూ ఉంటే నిజంగా ఆశ్చర్యం వేస్తూ ఉంది. కేవలం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టినా, జగన్మోహన్ రెడ్డి గారు ఏదైనా మాట్లాడినప్పటికీ సాక్ష్యాలు, ఆధారాలతో ఆయన మాట్లాడతారు, ప్రజలకి అర్థమయ్యే విధంగా పూసకొచ్చినట్టుగా చెప్తారు. కానీ అవతల నుంచి జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతుంది కరెక్ట్ కాదని చెప్పేసి వాళ్ళు సాక్ష్యాలు, ఆధారాలు చూపించలేరు. దాని మీద ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే మాట్లాడి ఏదైతే దాని మీద నిలబడతారో అదందరికీ కూడా ప్రజలకి
జగన్మోహన్ రెడ్డి గారు చెప్పేది నిజమే కదా, వీళ్ళు అన్ని అబద్ధాలు చెప్పి ఈరోజు అధికారంలోకి వచ్చారు కదా అన్నట్టుగా ప్రజలకు కూడా అర్థమవుతూ ఉంది.